ఇబ్బందులు పడుతున్న అనాథల్ని కరీంనగర్ రూరల్ పోలీసులు అక్కున చేర్చుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండల వెల్లుల్లా గ్రామానికి చెందిన శ్రీరామ్ అంజయ్య, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన బూర్గు రాజయ్య, కరీంనగర్ జిల్లా దేశరాజుపల్లి నివాసి అవదుర్తి సతీష్లు గత కొద్ది రోజులుగా రోడ్లపై జీవనం కొనసాగిస్తున్నారు. అనాథలుగా మిగలడంతో తిండి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు ఆశ్రయం కల్పించారు. వీరి బాగోగులు చూసుకునేందుకు హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ కు అప్పగించారు. పోలీసుల సమక్షంలో వారిని సాల్వాతో సత్కరించి మెడిసిన్, పండ్లు అందజేశారు. రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డి సమక్షంలో ఆశ్రమ నిర్వాహకునికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నిరంజన్ రెడ్డితో పాటు ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరీ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, రూరల్ పోలీసులు పాల్గొన్నారు. శ్రీరామ్ అంజయ్య ఈయన దాదాపు 80 సంవత్సరాల గల వయసు గల వ్యక్తి. ఇతడు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన వెల్లుల్లా గ్రామానికి చెందిన అతను. మరియు రెండవ వ్యక్తి పెద్దపల్లి జిల్లా మంతినికి చెందిన రాజయ్య, బూరుగు రాజయ్య, 80 సంవత్సరాలు ఇతడు కూడా. తర్వాత మన కరీంనగర్ జిల్లాకు చెందిన దేశరాజుపల్లె గ్రామానికి చెందిన సతీష్ అని 40 సంవత్సరాల వయసు. వీరు ముగ్గురు గత కొన్ని రోజుల నుండి అనాథగా ఉంటూ వీరికి సరైన భోజన వసతులు ఎవరు ఏర్పాటు చేయలేక వీళ్ళు ఆరోగ్యం క్షీణించి ఉన్నదని చెప్పి మా యొక్క పోలీస్ స్టేషన్కు సమాచారం రాగా మేము వెల్లుల్లా గ్రామం నుండి మరియు మంతిని గ్రామం నుండి మరియు దేశరాలిపల్లి గ్రామం నుండి తీసుకొని వచ్చి మా పోలీస్ స్టేషన్ మా యొక్క సిబ్బంది మొత్తం యుక్తంగా మేము కరీంనగర్లో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథాశ్రయానికి చెందిన నడుపుతున్న వ్యక్తి శ్రీ వీర మాధవ్ గారికి ఆయన అనాథాశ్రయంలో వీరిని సరిగా చూసుకోవాలని చెప్పేసి మేము వీరిని ఆ అనాథాశ్రయానికి అప్పచెప్తున్నాము. రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆవుదుర్తి సతీష్ మరియు శ్రీరామ్ అంజయ్య మరియు బూర్గు రాజయ్య అనే ముగ్గురు వ్యక్తులు, వీళ్ళు అనాథలు, దూర బంధువులు ఉన్నప్పటికీ కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితిలో సారు వెంటనే సమాచారం అందించి నాకు చెప్పడం జరిగింది. నేను రావడం జరిగింది. వెంటనే ఈ ముగ్గురు వృద్ధులను మన అనాథ వృద్ధాశ్రమం తీసుకుపోతున్నాం. ఇకపై వీళ్ళ బాగోగులు మన వృద్ధాశ్రమం చూసుకుంటుందని చెప్పి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీకు తెలియజేస్తున్నాను. ఇక ముందు ఎవరైనా ఉంటే కూడా ఎవరైనా ఉంటే మాకు అప్పచెప్తారని చెప్పి నేను చెప్తూ ఉన్నాను.